బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నేడు జరుగుతున్న రైతు దీక్షకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో పాత ఎంఆర్ఓ కార్యాలయం వద్ద జరుగుతున్న దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. దీక్షకు పర్మిషన్ లేదంటూ స్టేజీని టెంట్లను తొలగించారు. పోలీసుల ఓవర్ యాక్షన్ పై బీఆర్ఎస్ శ్రేణులు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వానికి త్వరలోనే సరైన రీతిలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. రైట్ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నేడు జరుగుతున్న రైతు దీక్షలకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, గుడ్ మార్నింగ్ ప్రతిష. ఏదైతే మంచిర్యాల జిల్లాలోని ఈరోజు రైతుకు మద్దతుగా రైతన్నలకు మద్దతుగా కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు మద్దతు దీక్షకు ఇటు చెన్నూరులో పోలీసులు అడుగడుగున అడ్డంకులు కల్పిస్తున్నారు. ఇటు మంచిర్యాల నియోజకవర్గంతో పాటు బెల్లంపల్లి అలాగే చెన్నూరు 3 నియోజకవర్గాల్లో కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్కసుమన్ పిలుపు మేరకు కూడా మన రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు 3 నియోజకవర్గాల్లో కూడా రైతన్నలకు మద్దతు దీక్ష కూడా అటు మంచిర్యాల నియోజకవర్గంలోని ఐబీ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆధ్వర్యంలో, అలాగే బెల్లంపల్లి కాంటా చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో నిరసన దీక్షతో పాటు అలాగే చెన్నూరు పాత ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయం వద్ద కూడా ఈ దీక్ష 3 నియోజకవర్గాల్లో దీక్షకు పిలిపించారు. అయితే ఎక్కడికక్కడ కూడా చెన్నూరు నియోజకవర్గంలో దీక్షకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ దీక్షకు పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పులీశ్వర్ ముఖ్య అతిథిగా కూడా 3 నియోజకవర్గాల్లో కూడా హాజరు కానున్న నేపథ్యంలో కూడా పోలీసులు ఉదయం నుంచే కూడా చెన్నూరు నియోజకవర్గంలో ప్రధానంగా పాత ఎంఆర్ఓ ఆఫీసు వద్ద కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశాయి. అయితే అనుమతులు లేవంటూ కూడా పోలీసులు పెద్ద ఎత్తున కూడా ఆ పోలీసు బలగాలతో వచ్చి అక్కడ ఉన్నటువంటి స్టేజీతో పాటు టెంట్లను కూడా కూడగొట్టడం ఒకవైపు టీఆర్ఎస్ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒకవైపు ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్ పర్మిషన్ ఉన్నప్పటికీ కూడా పోలీస్ శాఖ నుంచి ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ పోలీస్ శాఖని కావాలనే ఇవ్వకుండా తాత్సారం చేస్తూ అనుమతులు లేవంటూ కూడా పోలీస్ శాఖ ఏదైతే పెద్ద ఎత్తున బలగాలతో వచ్చి అక్కడ నుంచి టెంట్లు స్టేజ్ ఇవన్నిటి కూడా తీసేయడం పట్ల కూడా బీఆర్ఎస్ పార్టీతో పాటు అటు రైతులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం చూసినట్లయితే ప్రధానంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అలాగే చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ మాట్లాడుతూ రైతుల పక్షాన పోరాటాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి జీర్ణించుకోలేకపోతున్నారు. అడుగడుగున కూడా ఓవైపు ఆర్ఓ పర్మిషన్ ఉన్నప్పటికీ కూడా కావాలనే పోలీసులకు చెప్పి పోలీసుల నుండి పర్మిషన్ రాకుండా కూడా ఏకపక్షంగా కూడా టెంట్లు ఏదైతే ఉదయం నుంచి రాత్రి నుంచి కూడా ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ ఏదైతే ఏం చేయని పోలీసులు ఉదయం నుంచే కూడా అనుమతులు లేవంటూ కూడా అక్రమంగా టెంట్లతో పాటు స్టేజీలు కూడా చేయడం దారుణం అంటూ అలాగే ఎలాగైనా కూడా రైతులకు మద్దతు కూడా ఇవాళ పార్టీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతు మద్దతు దీక్ష చేపడతామంటూ ఓవైపు బాలకృష్ణ పిలిపించారు. ప్రతిష. రైట్ ఉమేష్, థ్యాంక్ యూ.